వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో ఈ రోజు అయితే దేవి గుప్త నవరాత్రిలో లాస్ట్ రోజు అండి. సో అమ్మవారికి ఈ రోజు అయితే మనం ఉద్యాపన చేస్తామన్నమాట. మొత్తం 9 రకాల కూరగాయలు, 9 రకాల పువ్వులు, 5 రకాల స్వీట్స్, ఒక 3 రకాల ఫ్రూట్స్ ఇవన్నీ పెడతామన్నమాట అమ్మవారికి. అండ్ దాంతో సేమియా ప్రసాదం కూడా చేస్తాను. సో అమ్మవారికి ప్రసాదం ఇవన్నీ పెట్టిన తర్వాత మనం ఉద్యాపన అయితే చేస్తాము. ఉద్యాపన ఎలా చేస్తాను, అమ్మవారి దిష్టి ఎలా తీస్తాను మొత్తం అంతా ఈ బ్లాగ్ లో చూపించబోతున్నాను. సో ఎందుకు ఇంత స్వెట్ పట్టి అంతా ఉందంటే ఇప్పుడు వరకు షాపింగ్ చేసుకుని తాంబూలాలకి అన్ని సర్దుకొని కొనుక్కొని తెచ్చుకుని చాలా లేట్ అయిపోయింది అనమాట. సో తాంబూలాలకి గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకున్నాను. అవన్నీ మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లోని. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం వ్లాగ్స్ అన్ని కూడా డే బై డే అలా పెడుతూ ఉన్నాము. 1, 2, 3 అని అన్ని కూడా చూస్తున్నారు. సో ఈ ఈ సిరీస్ అయితే ఇక్కడితో అయిపోతుంది అమ్మవారి పూజలు. సో నెక్స్ట్ క్రూజ్వి చాలా ఉండిపోయాయి, అవన్నీ కూడా నేను పెడతాను, మీరు చూడండి. అవన్నీ ఎందుకు పెట్టలేదంటే పూజల వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత పెడతామని చెప్పేసి నేను అవన్నీ హోల్డ్ చేసి ఉంచాను అనమాట. సో ఎవ్రీథింగ్ నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈలోపు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో నేనైతే పూజ స్టార్ట్ చేస్తాను, మీరు మొత్తం అంతా చూసేయండి. సో లాస్ట్ డే అయితే పూజ అయితే స్టార్ట్ చేశానమాట. సో ఎందుకంటే ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయింది. సో నేను 9 డేస్ బయటకు వెళ్ళదు కదా. సో షూట్స్, ప్రమోషన్స్ అన్నీ పెండింగ్ ఉండిపోయి అండ్ హోమ్ రీల్స్ అన్నీ. సో ఆ షూట్స్ అన్నీ చేసి ఎడిటింగ్ చేసి బ్రాండ్స్కి సబ్మిట్ చేయటం అండ్ నేను స్టోర్ విజిట్స్కి వెళ్ళటం ఇవన్నిటి వల్ల ఈ వీడియో లాస్ట్ వీడియో అనేది కొంచెం లేట్ అయింది. సో అందుకనే ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఇంకా క్రూజ్ వీడియోస్ అవన్నీ కూడా చాలా ఉన్నది. కంటెంట్ అంతా కూడా కొంచెం ఎడిటింగ్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు నేను చేసుకుంటేనే సాటిస్ఫై అవుతాను. ఎడిటింగ్ మధ్యలో ఇంకెవరు చేసిన ఏ క్లిప్పింగ్ ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నీ కూడా పెట్టినా కూడా నాకు క్లమ్జీగా అనిపిస్తుంది. సో అందుకే నేను నా వాయిస్ ఓవర్కి తగ్గట్టుగా నేను క్లిప్పింగ్స్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటాను. సో ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతాను, మిగతాది ట్రిమ్ చేసేస్తాను అనమాట. సో అందుకని నేను ఎవరు చేసినా కూడా నేనే చేసుకుంటాను టైం దొరికినప్పుడల్లా. బట్ ఖాళీ ఉండటం లేదు అసలు, అందుకనే కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. సో మనకి దేవి గుప్త నవరాత్రుల్లో లాస్ట్ ఉద్యాపన డే వ్లాగ్ అనమాట. సో దీంతో పూజ డేస్ అయిపోతున్నాయి. సో మా బ్యాక్ సైడ్ వస్తున్నాయి కదా, వాళ్ళు ఎవరు అంటే మా ఏసీ అయితే పాడైపోయిందండి. అమ్మవారి దయ అనే అనుకోవాలి నేను. అసలు అది ఆ పొగ వచ్చేసింది అనమాట ఏసీ. ఇంకా అది ఫైర్ వచ్చే అంటుకుపోవాల్సిన స్టేజ్కి వచ్చింది. ఇంకా అమ్మవారి దయ వల్ల అంత ప్రమాదం జరగకుండా వెంటనే ఏసీ టెక్నీషియన్కి కాల్ చేయగానే వెంటనే వచ్చారు. చూసి ఇంకా మొత్తం ఏసీ తాలూకా వైర్ కనెక్షన్స్ అన్నీ పీకేశారనమాట. చాలా లక్కీ అండి మీరు అని అన్నారు. అమ్మాయి కాపాడింది అని అనుకున్నాం అనమాట. సో మొత్తం ప్రసాదాలకి 9 రకాల కూరగాయలు, చీర జాకెట్టు, 9 రకాల పువ్వులు, 5 రకాల స్వీట్స్, 3 రకాల ఫ్రూట్స్ అన్నీ కొన్నాను. తాంబూలాలకి మాత్రం ఒక 20, 25 అలా తీసుకున్నాననమాట. సో అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా అమ్మ దగ్గర 9 పెట్టి మనం పూజ చేసి అమ్మవారికి సమర్పించి వచ్చిన ముత్తైదువులందరికీ ఇస్తామన్నమాట. సో మా ఎదురు అపార్ట్మెంట్లో ఉంటారు ఆంటీ వాళ్ళందరూ కూడా ప్రతిసారి నేను ఏ పూజ చేసుకున్న పిలవగానే వస్తారు. అండ్ నాకు ఇంకా అడుగుతారు ఏం హెల్ప్ చేయను అని. అండ్ ఈలోపు మా తమ్ముడు వచ్చాడు. సో ఆ కెమెరా అది వాడికి అప్పచెప్పానమంటే ఇప్పుడు నాకు షూట్స్ ఏమైనా వాడు తీస్తాడు, లేదా మా బావ తీస్తాడు. సో వీళ్ళిద్దరే మంచి పర్ఫెక్ట్గా వాళ్ళు తీసింది నాకు నచ్చుతుంది అనమాట. సో యాక్చువల్గా కెమెరామ్యాన్స్ వాళ్ళు ఉన్నారు చాలా మంది, బట్ నేను చాలా కొంచెం లేట్ అయిపోయిందని వాళ్ళు ఎవరిని పిలలేదు. సో ఈ ఆంటీ వాళ్ళందరూ ఎప్పుడు కూడా నేను ఏ పూజ చేసుకున్నా పిలిచినప్పుడు వీళ్ళు కంపల్సరీ వస్తారనమాట. సో హ్యాపీగా మంచిగా చాలా బాగా స్పెండ్ చేస్తారు, ఉంటారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటారు. ఉండి మంచిగా స్పెండ్ చేసి అన్నీ నాకు మంచి విషయాలు చెప్తారు. సో అలా అలా అన్నీ మాట్లాడుకొని అమ్మవారిని మంచిగా చాలా బాగా చేసావు, చాలా బాగుంది. సో మేమందరం చూడడానికి ఎప్పుడొద్దామని అనుకుంటున్నాము, అలా ఇలా అని చాలాసేపు మాట్లాడారు. మంచిగా బ్లెస్ చేసి సో వెళ్ళిపోయారనమాట. సో దీని తర్వాత అమ్మవారికి మనం లాస్ట్ ఇంకా ఉద్యాపన ఇస్తాము నైట్. ఆంటీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మంచి ర్యాపో ఉంటది అండ్ మంచి పాజిటివ్ వైబ్ ఉంటది ఎప్పుడు వాళ్ళతో నాకు. సో నేను ఎప్పుడు ఇలా పూజ చేసుకున్నా వాళ్ళు వచ్చి నన్ను మనస్ఫూర్తిగా దీవిస్తారు. సకల ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, వచ్చే సంవత్సరం ఈ పాటికి మంచి బుడ్డోడో బుడ్డది పుట్టాలి అని మంచిగా ఆశీర్వదిస్తారు. బట్ ఉండవలసిందే, బట్ మై బ్యాడ్ లక్ అనుకోవాలి. సో రీసెంట్ గానే నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిందనమాట. సో బేబీ 3rd మంత్లో హెల్తీగా ఉంది అండ్ మంచిగా హార్ట్ బీట్ కూడా వచ్చింది, అన్నీ బాగుంటాయి. సో ఫలపిన్ ట్యూబ్లో రావడం వల్ల బేబీని అయితే లాప్రోస్కోపీ సర్జరీ చేసి బేబీని రిమూవ్ చేశారు. సో అది నాకు ఎందుకో చాలా కొంచెం బట్ ఏదైనా మన మంచికే. ఆ అమ్మ నాకు ఇంకా మంచిగా అన్ని
ముందుగా చూసుకొని ఇది చేసింది అని అనుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇప్పుడైతే ఐ యామ్ సో హ్యాపీ. నేనిప్పుడు బాగున్నాను. హెల్త్ వైస్ కూడా బాగున్నాను. సో మనమైతే పూజలో షాపింగ్ అంతా చేశాననమాట. సో షాపింగ్‌కి తాంబూలాలు ఎనియి మంచి ఒక గిఫ్ట్ ఇస్తే మనకు గుర్తుగా ఉంటాయని చెప్పేసి నేను ఈ టైప్ ఆఫ్ తీసుకున్నాననమాట. ఒకటి రూ. 100 అలా పడింది. బట్ చాలా బాగున్నాయి. స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి. అండ్ మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ లేకపోతే దేవుడి గదిలో పువ్వులన్నీ పెట్టుకోవడానికి కూడా బావుంటాయనమాట. సో నేను 3 కలర్స్ అయితే తీసుకున్నాను. మొత్తం అరౌండ్ 15 అలాగా. సో తీసుకున్న తర్వాత దీన్ని అమ్మవారికి మన తాంబూలం అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాము. చూసారు కదా! మనము బ్లౌజ్ పీస్, 2 అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, పువ్వు వేసుకొని అమ్మవారికి సో ఈ 9 కూడా మనము అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత మనం పూజ అయితే చేసిన తర్వాత తాంబూలాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిగా మనం తలుచుకుని మీరు 3 అయినా ఇచ్చుకోవచ్చు, 5 అయినా ఇచ్చుకోవచ్చు, 7 అయినా ఇచ్చుకోవచ్చు, 9 అయినా ఇచ్చుకోవచ్చు. మీ స్తోమత బట్టి. సో అరౌండ్ చాలా మందికి మనం ఒక అరౌండ్ 15 మెంబర్స్‌ని పిలిచాం కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా లేదు అనకుండా సో అమ్మవారి స్వరూపముగా భావించి మనం ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. సో 9 డేస్ అయితే చాలా బాగా జరిగింది. అమ్మ దయ వల్ల 9 డేస్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటివి లేకుండా నాకిది పలానాది లేదు అంటే వెంటనే ఈవినింగ్ కల్లా నా దగ్గరికొచ్చేలాగా చేసి వారాహి అమ్మ నాతోని 9 రోజులు పూజ చేపించుకున్నారు. ఐ యామ్ సో బ్లెస్డ్ అనే చెప్పాలి. నేను పాస్ట్ ఒక 3, 4 ఇయర్స్‌గా చేస్తున్నాను. నాకు యాక్చువల్‌గా ఎవరు చెప్పారు అనేది నేను చెప్పలేదు కదా! ఇప్పటి వరకు ఉద్వాసన వ్లాగ్‌లో అయితే చెప్తాను. నాకు అరుణాచలం నుంచి ఒక స్వామీజీ అయితే వచ్చారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ అయ్యేటప్పుడు. అప్పుడు నాకు చెప్పారు వారాహి అమ్మకి కూడా నువ్వు పూజ చేసుకో దుర్గమ్మతో పాటు. నీకు ఆమె బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి. నీకు వీలైతే కాశీలో ఉన్న వారాహిదేవి అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకో అని కూడా చెప్పారు. సో నేను రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ మా మమ్మీ, మా అన్నయ్యతో పాటు వెళ్ళాననమాట. అప్పుడు వారాహి అమ్మవారిని కూడా అక్కడ దర్శనం చేసుకున్నాను. సో ఇలా అయితే అయింది. ఈ 9 డేస్ చాలా బా అయింది. సో నెక్స్ట్ మంత్ మనకొచ్చేది ఆగస్ట్ 28 వరలక్ష్మి వ్రతం. సో అది కూడా మనం చాలా గ్రాండ్‌గా చేసుకుంటాము. ఆ వ్లాగ్ కూడా పెడతాను. తర్వాత మనకి దుర్గా పూజలైతే వచ్చేస్తున్నాయి. అమ్మ మళ్ళీ పూజలు చేపించుకోవటానికి మనందరి దగ్గరికి అమ్మ అయితే వస్తుంది దుర్గమ్మ. సో దుర్గా పూజలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మ నాతో చేపించుకుంటదని నేను నమ్ముతున్నాను. సో ఇంతకన్నా బాగా చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నేనింకా అమ్మవారిని చూపించి, దీపం వేసి, అమ్మవారికి ఉద్వాసన ఇచ్చి, ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను. తప్పకుండా మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకో ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది మీతో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇన్‌స్టాగ్రామ్‌లో రాజారాణి అఫీషియల్ అండ్ రాజారాణి మినీ వ్లాగ్స్ అండ్ వైజాగ్ బుల్లి అండ్ మ్యాజిక్ గర్సోప్ అండ్ మన ఈ 4 పేజెస్ మనవే. యూట్యూబ్‌లో రాజారాణి అఫీషియల్ ఈ పేజ్ యూట్యూబ్ ఛానల్ మనది. సో తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్, మోర్ కంటెంట్ ఇవ్వడానికైతే నేను రెడీ. మీరు చూసి లైక్ చేయడానికి రెడీగా ఉండండి. సో లాస్ట్‌లో ఇంకైతే అమ్మవారికి అందరూ ఎళ్ళిపోయిన తర్వాత అమ్మవారికి ఫుల్‌గా కంప్లీట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ పైనే ధూపం ఇచ్చానండి. సో లాస్ట్ రోజని చెప్పేసి చాలా ఎక్కువ సేపు ఇంకా అలాగా అమ్మవారి దగ్గర ముందే కూర్చొని చాలా ఎక్కువ సేపు నేనైతే స్పెండ్ చేశాను. అసలా అంటే నాతోనే ఉన్నారు. అలాగా ఫోటో చూస్తూ, నవ్వుతూ చాలా బా అనిపిచ్చింది. అమ్మవారికి చీరైతే పెట్టాం కదా! సో అమ్మవారు పెట్టిన చీర ఆ రోజే మనం ఒంటి పైన యేసుకుంటే చాలా మంచిది. సో అందుకని నేను అమ్మవారికి పెట్టిన చీర ఉబ్బయితే పెట్టుకున్నాను. పీలికా వీకేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట. అమ్మవారికి మనం బ్లౌజ్ సమర్పిస్తాం కదా! సో బ్లౌజ్ ఇది చీరైతే నేను ఒంటి పైన యేసుకుంటున్నాను. చీర చాలా బావుంది. ఇది మా బావ సెలక్షన్. సో సూపర్‌గా ఉంది. మీకు ఈ చీర తాలూకా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్‌లో చెప్పండి. నేను కమెంట్‌లో చెప్తాను. ఎక్కడ కొన్నాను, దీని ప్రైస్ ఏంటి అన్నీ కూడా. సో చూసారా ఎంత బావుందో. సో పట్టు చీర ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ సారీ అయితే తీసుకోమంటే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా మొత్తం అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్‌లో అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన చెప్పే మంత్రం ఉంటది. అది చదివి అమ్మవారికి ఉద్వాసన ఇవ్వాలన్నమాట. సో అమ్మవారికి కదపక ముందే మనము రంగు నీళ్ళతో అమ్మవారికి 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడమ వైపు, 3 సార్లు కింద నుంచి మీదకి దిష్టి తీయాలి అమ్మవారికి. తీసి ఇది బయట నుండి మొక్కల్లో కానీ ఎక్కడైనా బయట పెట్టుకోవచ్చు. ఆ దీపం కూడా బయట పెట్టేసి సో అది ఆగిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకురావచ్చు. సో అలానే దాని తర్వాత కొబ్బరికాయతో కూడా దిష్టి తీస్తాం అమ్మవారికి. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి మొత్తం చాలా దిష్టి మన దిష్టి తగులుతదండి. సో మొత్తం అంతా కూడా అలా మంచిగా దిష్టి తీసి ఆ కొబ్బరికాయని మన ఇంటి గుమ్మానికి కూడా తీయాలి. సో గుమ్మానికి కూడా తీసి బయట దానికి గుమ్మం ముందు కొట్టేయాలన్నమాట. కొబ్బరికాయ అయితే ఆడవాళ్ళు కొట్టొచ్చు. గుమ్మడికాయ అయితే కంపల్సరీ మగవాళ్ళే కొట్టాలి. ఆడవాళ్ళు కొట్టకూడదు. సో మా బావ కిందకి తీసుకెళ్ళి మా ఇంటి ముందు కొట్టేసాడనమాట. సో అండ్ నేను ఇంకా ఎప్రో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది కోసం చెప్పాను కదా! నేను ఫేస్ చేసిన ప్రాబ్లము. అది నేను చెప్పకూడదు అనుకున్నాను. బట్ నాకెందుకో చెప్పాలనిపించింది. సో లాస్ట్ ఫైనల్‌గా మా బావకి అయితే నేను కాళ్ళకి దండం పెట్టుకున్నాను. సంవత్సరానికి 2 సార్లనమాట వరలక్ష్మి వ్రతం ఎలా పూజలు చేసేటప్పుడు కంపల్సరీ పెడతాను చూడండి. ఒక పావుగంట సేపు
ఆశీర్వదిస్తున్నాడు. సో, ఫైనల్‌గా మంచిగా పూజ అయితే అయిపోయింది తన సపోర్ట్ వల్ల. సో, లాస్ట్‌లో ఫైనల్‌గా అమ్మవారినైతే మనము ఫోటో, కలశం, వినాయకుడు, మనం పెట్టుకున్న విగ్రహాలు అన్నీ కూడా కదిపేయాలి ఆ రోజు. ఏవి కూడా ఉంచకూడదు. పీటతో సహా శ్రీచక్రం, వినాయకుడు, మనము అటు ఇటు వెంకటేశ్వర స్వామి అన్నీ పెట్టాము. సో, మనము చేసిన కుంకుమ పూజ ఏదైతే ఉందో 9 రోజులు ముట్టుకోము. లాస్ట్ రోజు ఉద్యాపన ఇచ్చి కదిపిన తర్వాత అక్కడ బొట్టు తీసుకొని మనం పెట్టుకుంటాము. అండ్ ఎవరికైనా అందరికీ కూడా ఇవ్వచ్చు. సో, ఫైనల్‌గా ఇది అమ్మవారిని కదిపిన తర్వాత హే హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అమ్మవారికి లాస్ట్ డే దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అయితే ఈ రోజుతో అయిపోయాయి అన్నమాట. లాస్ట్ డే అమ్మవారికి పూజ చేయడం, ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వటం, ఇంకా అమ్మవారికి చీర అన్నీ సమర్పించడం, ఉద్వాసన ఇవ్వటం, అమ్మవారిని కదపడం అన్నీ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అలా అవుతుంది. ఈ టైం అయిందనమాట. పూజ అయితే చాలా బాగా అయింది. నేను అన్నీ తెచ్చుకొని చేసుకోవడం అన్నీ చాలా బట్ మా బావ చాలా హెల్ప్ చేశాడు. సో ఇవాళ ఏం ప్రసాదం పెట్టాను, ఏంటేం చేశాను, అమ్మవారికి ఎటువంటి చీర పెట్టాను అన్నీ మీకు చూపిస్తాను. రండి. ఈ వ్లాగ్ అయితే మీకు నిన్నటి నుంచి చెప్తున్నాను కదా కొంచెం లెంతీగానే ఉంటదని. సో అమ్మవారికి ప్రసాదంగా మీకు నిన్నటి నుంచి చెప్తున్నాను కదా కొంచెం లెంతీగానే ఉంటదని. సో అమ్మవారికి ప్రసాదంగా చూడండి మనకి శనగకాయలు ఉంటాయి కదా, వేరుశనగలు భూమిలో పండినవి ఇవి. సో వేరుశనగకాయలు అండ్ ఇవి కూడా దుంపలు భూమిలోని పండినవే. దాంతో పాటు అమ్మవారికి స్వీట్స్, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, బొబ్బాస్కాయి, ద్రాక్ష పళ్ళు, ఇంకా అమ్మవారికి చీర, జాకెట్, తాంబూలం అయితే సమర్పించాను. ఇంకా అమ్మవారికి చూడండి సేమియా చేశాను. ఇంట్లో చేసింది పరమాన్నం గానీ, సేమియా గానీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి సేమియా చేశాను. ఇంకా జొన్న పత్తులు, ఇవి కూడా తెలుసు కదా కరపెంటలం, ఇవి కూడా భూమిలో పండినవే. సో వారాహిదేవి భూమికి స్వరూపం, లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి సో అమ్మవారికి భూమిలో పండినవన్నీ పెడితే చాలా మంచిది. అమ్మవారికి లాస్ట్‌లో కూరగాయలన్నీ సమర్పిస్తామనమాట. 9 రకాల కూరగాయలు, దొండకాయ, బీరకాయ, దోసకాయ, క్యారెట్, వంకాయి, టమాటాలు, ఇగోండి చీమ దుంపలు, కాలీఫ్లవర్, బెండకాయ, టమాటాలు, ఇంకా 9 రకాల పువ్వులుతోని మనం అమ్మవారికి షాడోపచారి పూజ అయితే చేసాము. కొబ్బరికాయ కొట్టాము. రోజు పెడతాం కదా బెల్లం పానకము అండ్ వడపప్పు, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ళు పెట్టి అమ్మవారికి మనము 9 రకాల సో అమ్మవారికి లాస్ట్ రోజైన ఈ 9వ రోజు అమ్మవారికి అన్నీ సమర్పించి ఉద్వాసన అయితే ఇచ్చాము. సో తాంబూలాలు కూడా ఇచ్చాను. చాలా మంది మంచిగా వచ్చారు, మంచిగా బ్లెస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అమ్మకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మ నాతోని చేయించుకోవాలని, ఆ అమ్మ చల్లని చూపు మా పైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతం, దుర్గా పూజలు కూడా చాలా బాగా చేసుకుంటాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వ్లాగ్ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. సో ఈ వ్లాగ్స్ కూడా చూసి స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం చాలా కంటెంట్ అయితే దాచుంచాను. అన్నీ ఎడిటింగ్ చేసి ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను. అసలు నాకైతే అమ్మవారిని పంపించాలని లేదు, బట్ వెళ్ళాలి కదా, వెళ్ళి మళ్ళీ రావాలి మన ఇంటికి. వచ్చి అమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ పైన, మా పైన ఉండాలి. నాకు మా బావకి సకల ఆరోగ్య ఐశ్వర్యాలు, సకల అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యం. ఇంకా కొంచెం పిల్లల విషయంలో నాకు 3 టైమ్స్ చాలా మేజర్ సీరియస్ అయింది. అవన్నీ కూడా పోయి మంచిగా అమ్మ కృప దయ వల్ల మంచిగా పిల్లలు కూడా, మంచి సంతానం కూడా ఇవ్వాలి. అమ్మవారి పేరు కలుపుతాను, వారాహి దేవి కాబట్టి అమ్మవారి పేరైతే కంపల్సరీ నాకు పుట్టిన పిల్లలకి మాత్రం కలుపుతాను అని మాత్రం అమ్మకి నేను మొక్కుకున్నాను. ఎందుకో తెలీదు, మొన్న 4th, 5th డే అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. నాతోనే ఉన్నట్టు చేసినట్టు, నీకెందుకు నేను ఉన్నాను కదా అని అనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ అమ్మ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బావా. నీ వల్లే నేను ఇన్ని రోజులు చేయగలిగాను. నీ వల్లే ఇదంతా జరిగింది. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఐ లవ్ యూ సో మచ్. తన లేకపోతే నేను అసలు ఇంట్లోంచి ఒక్క అడుగు కూడా వేయలేను. తన సపోర్ట్ వల్లే ఇన్ని డేస్ ఇంత గ్రాండ్ గా చేయగలిగాను. అండ్ నా ప్యాషన్ లో గానీ, నా ప్రొఫెషన్ లో గానీ, అండ్ ఎవ్రీథింగ్ నా వెనకే ఉంటాడు తను లేకపోతే అసలు ఈ రాజారాణి అఫీషియల్ లో రాజా రాణిలో ఈ రాణి అనేది లేదు. సో ఉత్త ప్రశాంతిగానే ఉండిపోవాలి. బట్ అలా కాకుండా ఈ ఫేమ్ గానీ, అండ్ ఈ స్టాటస్ కానీ, అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్, ఈ యూట్యూబర్, ఈ స్టాటస్ అంతా తను వెనకుండి నిలబడి వల్లే నాకు వచ్చాయి అన్నీ కూడా.
సో ఎప్పుడు రాజారాణి అఫీషియల్ ఇంకా మోర్ సక్సెస్ని పొందాలి. అండ్ మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు వరకు మేము ఇద్దరమే ఉన్నాము. మా లైఫ్లోకి చిన్న లిటిల్ కిడ్స్ కూడా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఫ్యామిలీ అయిపోతుంది. సో అమ్మ నాకు ఇస్తుంది అని నేనైతే చాలా 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 ఇదిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను చేసిన ప్రతిసారి నాకు మంచిగా జరిగింది. ఏదైనా ఆపద వచ్చేటప్పుడు నాకు ముందే ఆపేస్తారు. దుర్గమ్మ కానీ దుర్గమ్మ నేను ఎక్కువ నమ్ముతాను. నాకు ఏదైనా వచ్చినప్పుడు నాకు వైపు తెలిసిపోద్ది. లాస్ట్ టైం 3 months అండ్ 1 month బ్యాకే నాకు చెప్పాను కదా ఇందాకల వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అది చాలా సీరియస్ అవ్వాల్సింది. నేను చాలా అనుకోవడం త్రుటిలో తప్పిపోతుంది ప్రమాదం అంటారు కదా, అలానే జరిగిందనమాట. సో నేను ఫుల్గా రికవర్ అయ్యాను. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు అయ్యేటప్పుడు మా తమ్ముడు కానీ అక్క యశోదక్క కానీ అండ్ చాలా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా మారల్ సపోర్ట్ ఇచ్చారు, మెంటల్గా సపోర్ట్ ఇచ్చి నా తోడే ఉండి. నా తమ్ముడు పేరు అర్జున్. వాడు కూడా చాలా హెల్ప్ చేశాడు. నేను ఇవాళ రికవరీ అయ్యి అంత మంచిగా ఉన్నానంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల. మా బావ చెప్తున్నాను కదా, ఐఎమ్ సో బ్లెస్డ్, నా అదృష్టం అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ బావా, లవ్ యూ సో మచ్. నెక్స్ట్ దుర్గా పూజలు కూడా మనం ఇంత గ్రాండ్ గానే చేద్దాం, ఓకేనా? సో దుర్గాదేవి పూజలు కూడా దుర్గమ్మ అనుగ్రహం వల్ల నాకు నవరాత్రులు చేసే అవకాశాన్ని కూడా అమ్మని కల్పించమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.